హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ అయితే కనుక రిలీజ్ చేశారండి. సో డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేమి రకాల పోస్టులు ఉన్నాయి, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఫీజు ఎంత, సో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి అనేది డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్ ఒకసారి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేస్తే కనుక మనకి ఇక్కడ చూస్తే కనుక మనకి డేట్ వచ్చేసి డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 5th నుంచి అక్టోబర్ 14 వరకు అయితే కనుక మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంటుందండి. సో ఈ నెల సెప్టెంబర్ 5th నుంచి అక్టోబర్ 14 వరకు. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి అక్టోబర్ 14th అనమాట. ఇన్ కేస్ మనకి లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి మనము 15th అంటే అక్టోబర్ 15th లోపల మనము ఫీ పేమెంట్ అనేది చేసుకొని ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా కరెక్షన్ ఏమైనా మీరు అప్లికేషన్ పెట్టుంటారు కదా ఆన్లైన్లో, ఆ అప్లికేషన్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక మనకి ఈ యొక్క 5/11/2024 టు 7/11/2024 ఓన్లీ 2 days అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఇక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి జనవరి ఫిబ్రవరి 2025. సో ఈ మంత్ లోపల మనకి షెడ్యూల్ అయ్యేస్తామని మెన్షన్ చేశారు. అండ్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ చెక్ చేస్తే కనుక సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏమేమి రకాల పోస్టులు ఉన్నాయంటే కనుక మనకి మొత్తం చెక్ చేస్తే కనుక మొత్తం 1 2 3 4 5 6 7 8 9 రకాల పోస్టులు అయితే మనకు ఉండడం జరిగిందనమాట. సో ఇక్కడ మెయిల్ ఫీమేల్ సపరేట్ రిజర్వేషన్స్ అయితే చేశారండి. సో మెయిల్కి సపరేట్ ఉన్నాయి, ఫీమేల్కి సపరేట్ ఉన్నాయి. ఇందులో మళ్ళీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ రిజర్వ్డ్ అని ఉన్నాయన్నమాట. సో మనకి టోటల్గా చెక్ చేస్తే కనుక ఇక్కడ 39,481 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. సో ఈ యొక్క 9 రకాల పోస్టులు కనుక్కొని మనకి 39,481 రకాల పోస్టులు 81 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. సో మెయిల్ ఫీమేల్ కలుపుకొని సపరేట్ మెయిల్కి చెక్ చేస్తే కనుక 35,600 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఫీమేల్కి చెక్ చేస్తే కనుక 3,869 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట ఫీమేల్స్కి. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ ఇచ్చారండి, ఒకసారి చూద్దాము. ఏజ్ లిమిట్ చెక్ చేస్తే కనుక 18 నుంచి 23 సంవత్సరాలు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. ఎస్సీ ఎస్టీకి 5 years ఇచ్చారు, ఓబీసీ వాళ్ళకి 3 years ఇచ్చారు, ఎక్స్ సర్వీస్ మనకి 3 years ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి చెక్ చేస్తే చిల్డ్రన్స్ అండ్ డిపెండ్స్ విక్టమ్స్ వీళ్ళకైతే కనుక 5 years అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఏజ్ రిలాక్సేషన్. సో మనకి ఏజ్ లిమిట్ అయితే జనరల్ వాళ్ళకైతే కనుక 18 to 23 అండ్ యాజ్ పర్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ అండ్ వారి యొక్క రిజర్వేషన్స్ ప్రకారం మనకి రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఎవరు అర్హులు అంటే కనుక ఇక్కడ చూస్తే కనుక నేషనల్ వచ్చేసి ద క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. సో భారతీయ పౌరులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి సంబంధించి, ఈ పోస్టులకు సంబంధించి. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ చెక్ చేస్తే ది క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ 10th క్లాస్ పాస్ అయింటే చాలండి. సో 10th క్లాస్ పాస్ అయింటే చాలు. 10th క్లాస్ పాస్ అయ్యింటే ఏజ్ కనుక ఎలిజిబుల్ అయితే కనుక మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో 1/1/2025 లోపల మీరైతే కనుక 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెక్ చేస్తే కనుక ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇన్సెంటివ్ టు ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్. సో ఇక్కడ మనకి ఈ సర్టిఫికేట్ గల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇంకా కొన్ని బోనస్ మార్క్స్ అయితే ఇంకా ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే 5% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. అండ్ ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 3% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. సో మనకి ఈ సర్టిఫికేట్స్ ఉంటే కొంచెం బోనస్ మార్క్స్ అయితే వస్తాయన్నమాట ఈ యొక్క ఎగ్జామ్లో. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే ఇంకా అప్లికేషన్ ఫీ చెక్ చేస్తే కనుక ఫ్రెండ్స్ మనకి 100 రూపీస్ అయితే ఇచ్చారండి. సో 100 రూపీస్ అయితే మనం పే చేయవలసి ఉంటుంది. ఎవరైతే కనుక ఇక ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ అని వీళ్ళు ఉన్నారో వాళ్ళకైతే కనుక ఫ్రీ ఏం లేదు, ఫీ ఎగ్జామ్టెడ్ అనమాట. వాళ్ళు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. జనరల్ క్యాండిడేట్స్ అయితే కనుక 100 రూపీస్ అయితే కనుక 100 రూపీస్ అయితే కనుక పేమెంట్ చేయవలసి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారండి. సో ఎగ్జామినేషన్ సెంటర్ చెక్ చేస్తే కనుక ఇక్కడ మనకి ఒకసారి సౌత్ రీజియన్ చెక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇక్కడ చెక్ చేస్తే సదరన్ రీజియన్లో చెక్ చేస్తే
ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ వాళ్ళకైతే కనుక ఇక్కడ ఉన్నటువంటి సెంటర్లలో మీరైతే కనుక ఎగ్జామినేషన్ సెంటర్కి మీరు పెట్టుకోవచ్చు అనమాట ఎగ్జామ్ రాయడానికి. సో మనకి ఇక్కడ చూస్తే కనుక చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తర్వాత తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పాండిచ్చేరి, చెన్నై. సో ఇక్కడ వాళ్ళకైతే మన తెలుగు వాళ్ళకైతే కనుక ఇక్కడ వాళ్ళకన్నమాట. సో ఇక్కడ మనకి తెలంగాణ వాళ్ళకి చెక్ చేస్తే కనుక హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. సో ఇక్కడ అనమాట ఎగ్జామినేషన్ సెంటర్స్కి మీరు అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. మీకు నియరెస్ట్ ప్లేస్ ఏది ఉంటే కనుక అక్కడ మీరైతే కనుక ఆ సెంటర్ని మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఒకసారి చూద్దాము ఇంకా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చేస్తే ఇక్కడ చెక్ చేస్తే కనుక మనకి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి 4 పార్ట్స్ అయితే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట ఒకే ఎగ్జామ్లో. సో ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ పార్ట్ చూస్తే కనుక జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, సెకండ్ పార్ట్ బి చెక్ చేస్తే కనుక జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, తర్వాత పార్ట్ సి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, పార్ట్ డి వచ్చేసి ఇంగ్లీష్ లేదా హిందీ. సో ఈ 4 పార్ట్ల నుంచి మనకి ఏ పార్ట్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే ఇంకా పార్ట్ ఏ నుంచి మనకి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్, అంటే ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ అనమాట. సో ఈచ్ క్వశ్చన్ సో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారండి. ఈ హెల్ప్ లైన్ నెంబర్స్కి మీరు అయితే కనుక కాల్ చేసి ఈ కాంటాక్ట్ నెంబర్తో మీరు కాల్ చేసి అడగచ్చు అనమాట. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే అవన్నమాట ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై తీస్తాను ఫ్రెండ్స్. సో ఇదే అనమాట ఫ్రెండ్స్. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ నుండి పర్టికులర్ ఏజ్ అనేది ఉంటే కనుక ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు వీటికి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇదే వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే కనుక వారికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి అనమాట. ఇదే ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.